మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన దాడులు సంచలనంగా మారాయి. భూ కన్వర్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి ఎంఆర్ఓ సుచరితను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం. దాడుల అనంతరం కార్యాలయం మరియు సంబంధిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు సుమారు 30 ఎకరాల భూములకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరో 1 లక్ష లావాదేవీ కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలు, భూపత్రాలు తదితర అంశాలపై అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళొద్దండి ప్లీజ్, రావాలి. ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పడానికి ఉండదండి అది. సో కాబట్టి ఇప్పుడు అది చెప్పలేము. కంప్లైంట్ పేరు కానీ అదే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఒక 30 ఎకర్స్ భూమి అయితే మాత్రం ఉంది. అదే సర్వే నంబర్స్ అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్స్ అట్ దిస్ స్టేజ్ చెప్పడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. రిటర్న్ దొరికారు. థ్యాంక్ యూ. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు కంప్లైంట్ వచ్చింది, ఇట్లా లోకల్గా ఇట్లా ఈ షామీర్పేట్ మండల్లో అలియాబాద్ ఏరియాలో ఉన్న కొన్ని సర్వే నంబర్లలో కొంత ల్యాండ్ నాలా కన్వర్షన్ కోసమని కొంతమంది రైతులు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఒక కన్సల్టెంట్ ని అప్రోచ్ అయినారు. ఆయన ద్వారా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నారు ఒక 30 ఎకరాల భూమిని కన్వర్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారు సుచరిత గారు ఒక 30 lakhs రూపీస్ డిమాండ్ చేశారు. లక్షకు ఒక ఎకరానికి 1 లక్ష రూపాయలు చొప్పున డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి మరొకసారి ప్రయత్నం చేసినారు, కానీ కాలేదు. అప్పుడు వాళ్ళు మాకు అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము నమోదు చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ అంత డబ్బులు అయితే ఒకటేసారి తేలేను అది అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేయమని చెప్తే వచ్చి రిక్వెస్ట్ చేసినారు. రిక్వెస్ట్ చేస్తే సరే పార్ట్గా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఎన్ని ఎకరాలు అయితే నాలా కన్వర్షన్ అవుతాయో అన్ని ఎకరాలకు తగ్గట్టుగా డబ్బులు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇవ్వడానికి తహసీల్దార్ సుచరిత గారు ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఒక 2 lakhs రూపీస్ ఇక్కడ తీసుకొని వచ్చి పే చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఎవరికి ఇచ్చారు సార్ డబ్బులు? తహసీల్దార్ గారి ఆదేశం ప్రకారం వాళ్ళ యొక్క డ్రైవర్కి ఇవ్వడం జరిగింది. సార్ ఇంకెక్కడైనా సోదాలు జరుగుతున్నాయి? రెగ్యులర్ గా ప్రాసెస్ లో మేము ఏమైతే రెగ్యులర్ ప్రాసెస్ చేస్తామో ఆ రెగ్యులర్ ప్రాసెస్ ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ చేయడం జరుగుతుంది. ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయి సార్ సోదాలు? అదే రెగ్యులర్ గా ప్రాసెస్ ప్రకారం ఎక్కడెక్కడ జరగాలో అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. గుర్తించారా గతంలో కూడా? ఎందుకంటే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మేము ట్రాప్ చేసి నియర్లీ జస్ట్ కొన్ని గంటలే అవుతుంది. సో మేము ఎంక్వైరీ ప్రాసెస్ అనేది నడుస్తుంది. సో ఆ ఎంక్వైరీలో తేలిన విషయాలన్నీ కూడా దీంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా, వీళ్ళిద్దరే ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. సో అవన్నీ కూడా డీటెయిల్స్ వచ్చారు. వాళ్ళని ఏమైనా ప్రైమరీగా విచారించేందుకు ఏమైనా పిలిచారు? ఏమైనా డీటెయిల్స్? ఇప్పుడు దీనికి సంబంధించి ఎంక్వైరీలో భాగంగా కొంతమందిని మేము ఆఫీసర్స్తో మేము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం థ్యాంక్ యూ.